బీజేపీతో రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భగ్గుమన్నాయి. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాహుల్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఇప్పుడు బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరుగా అప్డేట్స్ ఏంటి? భారత్ ను ముక్కలు చేసేందుకు ప్లాన్ చేస్తోందని చెప్పి జేపీ నడ్డా ఇటు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎదురుదాడికి దిగారు. రాహుల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా బీజేపీ నేతలు తప్పులు పడుతున్నారు. జేపీ నడ్డా కానీ, నిర్మలా సీతారామన్, అలాగే రఘునందన్ కానీ బీజేపీ నేతలంతా కూడా ఈ రోజు రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, బీజేపీతో ముఖ్యంగా రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతుందని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపైన ఇటు బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందంటూ భారత్ ను ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని చెప్పి జేపీ నడ్డా సహా ఇటు రాజ్యాంగ ప్రతిష్ఠ పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూనే అసలు ముఖ్యంగా బీజేపీ దేశంలో రెండు భావజాలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భావజాలంతో పెద్ద కులాలు తమ భేదాలు ఉండవు, రాజ్యాంగం అనేది రాసి ఉంది ఇది అంతా కూడా అని చెప్పి ఆర్ఎస్ఎస్ పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయి. ఈ విధానాలతోనే కేంద్రంలో పరిపాలన సాగుతోంది. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెప్పి చెబుతున్నారు. బ్రిటిష్ మీద జరిగిన పోరాటాన్ని కూడా వారు ఆర్ఎస్ఎస్ గుర్తించడం లేదు. సో త్రివర్ణ పథకంపై ఇటు బీజేపీకి గౌరవం, ఆర్ఎస్ఎస్ కి గౌరవం, రాజ్యాంగ విలువలపై నమ్మకాలు రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా ఇంత పరిపాలన ఇస్తున్న బీజేపీని ఇష్టానుసారంగా మాట్లాడడం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓకే గోపి.